పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ నివాసం నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రెజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ ని. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఎన్నికల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో కార్యాచరణకు సంబంధించి ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీతో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలా లేదా అనే దానిపై కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్లు సమాచారం. ఎన్నికల టైం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో జనసేన కూడా కొన్ని సీట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. జనసేనకు ఎన్ని సీట్లను కేటాయించాలి, అదేవిధంగా టీడీపీకి ఎన్ని సీట్లను కేటాయించుకోవాలి అనే దానిపై ఇరు నేతలైతే చర్చించారు. మనం చూడొచ్చు టెన్టీవీ స్క్రీన్ మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు భేటీ జరిగింది. నాదెండ్ల మనోహర్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ప్రెజెంట్. ఎన్నికల టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన డిస్కషన్ కూడా చేసిన సమాచారం. త్వరలోనే ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీ. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచన ఉందా లేదా అనేది కూడా ఈ భేటీలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతుంది. చూడాలి వీరి భేటీ తర్వాత మీడియాకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనేది వెయిట్ చేయాల్సి ఉంది. మనం చూస్తున్నాం కాసేపటి క్రితమే పవన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అందుతుంది. ఎన్నికల టైం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్లని ఓవైపు జనసేన పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, మరోవైపు టీడీపీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత సుదీర్ఘంగా భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, పార్టీ పరంగా సంతోషకరంగా జరిగినాయి. పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ